మా తండ్రి, ప్రేమగల నా ప్రభువా, ఈ సమయంలో పరిశుద్ధమైన వాక్యం కొరకు మేము కనిపెడతా ఉన్నాం. మీ ఆత్మ ద్వారా నడిపించి మా హృదయాలకు కావలసిన వాక్యాన్ని మీరు దయచేయము. యేసు అతి పరిశుద్ధ నామమునందు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18, 19 కూడా చదువుదాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుచున్నారు. రైట్. పౌలు ఏడుస్తా చెప్తున్నాడట, మరలా చెప్తున్నాడట. సో దేవుని సేవకుడు ఒక్కొక్కసారి ఇటువంటి పరిస్థితులకు వచ్చేస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా మనుషులకి అర్థం కాదు. ఎన్ని గదింపులు ఇచ్చినా సరిసరి చెప్పాల్సి వస్తుంది. ఆ రీతిగా అనేకసార్లు చెప్పించుకున్నట్టు ద్వారా దేవుని సేవకుని యొక్క హృదయాన్ని బ్రద్దలు కొడుతున్నారు. పౌలు చాలాసార్లు అంటాడు, నా హృదయంలో మీరు బ్రద్దలు కొట్టలేరా? ఎందుకు బ్రద్దలు కొడుతున్నారు? నువ్వు వాక్యం వింటున్నటువంటి నీవు నిజంగా ఎన్నిసార్లు వింటున్నా నువ్వు ఎలా ఉంటున్నావంటే ఎలా ఉన్నావో అలాగే. కానీ సిలువను చూస్తున్నప్పుడు చాలామంది సిలువను సిలువ అలవాటైపోతుంది. కానీ నిజంగా సిలువ దగ్గర నీవు ఉంటే నీ హృదయం కరిగిపోవాలి. నీవు ఆత్మీయ పరిస్థితిలో అర్థం చేసుకోవాలి. చాలామంది సిలువకు దగ్గరగానే ఉన్నారు, వాళ్ళందరూ శత్రువులే. పౌలు ఏమంటున్నాడు? అనేకులు అంటున్నాడు. అనేకులు సిలువకు శత్రువుగా ఉన్నారు. చాలామంది సిలువకు దగ్గరగానే ఉంటారు. సిలువకు దగ్గరగానే ఉన్న వాళ్ళందరూ కూడా మనకు తెలుసు. ప్రధాన యాజకులేంటి, శాస్త్రులేంటి, పరిసయ్యులేంటి, అటు ఇటు వెళ్తున్నటువంటి వారేంటి, అక్కడ దగ్గర చేరినటువంటి వాళ్ళు చాలామంది శత్రువులే. పౌలు ఏమంటున్నాడంటే, నేను ఏడ్చుచు హృదయం పగిలిపోతేనే కానీ మనకు ఆ మాట రాదు. కొంతమంది విషయంలో దేవుని సేవకుడి యొక్క హృదయం పగిలిపోతుంది. కంఠశ్వాస బిగ్గరగా చెప్పినప్పటికీ, బిగ్గరగా అర్థం చేసుకుంటారేమని మనం కష్టంతో చెప్పినప్పటికీ, ఆ చెప్పిన తర్వాత మరల మామూలుగా చేస్తూ ఉంటాం. ఎప్పుడన్నా ఆలోచిస్తున్నావు సహోదరుడు? ఎన్నిసార్లు వాక్యం వింటున్నావు? ఎన్నిసార్లు వాక్యం విన్నా నీ స్వభావం ఏంటో సిలువ దగ్గరే ఉంటావు నువ్వు. ఈ శత్రువులు ఎవరో సిలువ శత్రువులు ఎవరు? యేసును వెంబడించేటువంటి వారు. యేసును వెంబడించేవారుగా కనబడుతున్నటువంటి వారు. అది అందరికీ మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాం, మేము ప్రభువుని వెంబడిస్తున్నాము అని చెప్పుకుంటున్నారు. కానీ అనేక మంది అన్ని జనుల మధ్య మేము ప్రభువు నమ్ముకున్నాము అంటున్నారు. కానీ సహోదరుడా, నీవు దేవుని సన్నిధిలో నీవు కనుక్కో, నీవు సిలువకు శత్రువా లేక సిలువకు మిత్రుడువా? ఎవరు శత్రువు, ఎవరు మిత్రుడు? యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను అంగీకరించి వాటి ప్రకారం చేయువాడే ఆయనే స్నేహితుడు. యేసు ప్రభు శిష్యులను ఏమన్నాడు? మీరు నా స్నేహితులు అన్నాడు. సో వారు పొరపాట్లు చేస్తున్నప్పటికీ తిరిగి అర్థం చేసుకున్నారు. వాడు పరిశుద్ధాత్మ తాకుదల కింద వచ్చిన తర్వాత యేసు ప్రభు చెప్పినని చేశారు. కానీ యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభు మాటలను వెంబడించడానికి శక్తి సరిపోవడం లేదు. కానీ పౌలు మాట్లాడుతున్నది మీరు వారు శత్రువులే, కానీ మిత్రులాగా యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. వీళ్ళు ఎప్పుడెలా సాధ్యమైంది? ఇది పరిశుద్ధాత్మ తాకుదల వచ్చినప్పుడు
నిజముగా పరిశుద్ధాత్మ తాగుదల నీకు లేకపోతే నీవు సిలువకు శత్రువే. కానీ సిలువను పట్టుకునే ఉంటాను, సిలువను వెంబడించినట్లుగానే కనబడతా ఉంటావు నువ్వు. అసలు యేసు ప్రభు రావడమే, ఈ లోకంలోకి రావడమే ఆ యూదులు అర్థం చేసుకోలేకపోయారు. ప్రవక్తల గ్రంథంలో ఉన్నవి, ప్రవక్తలు చెప్పిన వాటిని గమనించలేకపోతున్నారు. వాళ్ళందరూ ధర్మశాస్త్రము ఉపదేశించేటటువంటి వారే, ప్రధాన యాజకులు. యేసు ప్రభుకి వెల్కమ్ లేదు అక్కడ. బెత్లెహేము గురించి చెప్పాడు. బెత్లెహేము గురించి నువ్వు స్వల్పమైన గ్రామం అయినప్పటికీ అని చెప్పాడు. ఆ స్వల్పమైనది వాళ్ళ దృష్టిలో లేదు. ఎప్పటి వరకు లేదు. జ్ఞానులు వచ్చి ఏమని అడుగుతున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? వెంటనే వాళ్ళు గ్రంథాలు తీసుకొచ్చారు. గ్రంథాలు తరిచి చూస్తే ఏమున్నది? బెత్లెహేములోనే అని ఉంది. అంటే అప్పుడు యేసు ప్రభువుకి ఏ కాలంలో పుడతాడు అది కూడా తెలియదు వాళ్ళకి. సో ఆయనకి ఏమీ చక్కని ఆహ్వానం లేదు, నో ప్లాట్ఫామ్, సిద్ధపడలేదు. లేదు. యేసు ప్రభువుని చక్కగా ఆహ్వానించి ఆనందించడానికి మాకు ఒక రిడీమర్, పాపము నుండి విమోచించేవాడు వచ్చాడు అనే అదేం లేదు. ఈ సిలువకు శత్రువులు అప్పటి నుంచే ఉన్నారు, యేసుకు శత్రువులు అప్పటి నుంచే ఉన్నారు. అక్కడి నుంచి ఆయన జీవితం అంతా లాస్ట్ వరకు కూడా శత్రువులే. వాళ్ళు యూదులే, ధర్మశాస్త్రం ఎరిగిన వారే, కానీ ఆయన వాక్యాలని నిరాకరిస్తున్నారు, ఆయన వాక్యాలని తప్పుపడడానికి చూస్తున్నారు. ఆరంభం నుంచి కూడా మనం చూస్తే సిలువకు నిజమైనటువంటి మిత్రులు కనపడలేదు. మత్తయి 27 22. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతుమని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అప్పుడు సిలువ వేసేయండి. ఏం చేద్దాం ఇప్పుడు? ఈయన ఏం చేయమంటారు? సిలువ వేయండి. దీనికే శత్రువులుగా ఉంటున్నారు అందరూ. అక్కడున్న వాళ్ళే శత్రువులుగా ఉంటున్నారు. మనము శత్రువులుగానే ఉంటున్నాం. అనేక మంది యేసుప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారుగా కనబడే వాళ్ళందరూ కూడా శత్రువులే. ఏం చేద్దాం? ఆయన్ని సిలువేసేద్దాం. ఏం చేద్దాం? మన కళ్ళకి కనబడకుండా పోదాం. సిలువ అంటే చెక్క సిలువ కదండి. ఒకళ్ళు అనుకుంటున్న చెక్క సిలువ కాదు. చెక్క సిలువను ముద్దు పెట్టుకుంటారు కొంతమంది, అది తప్పు. లేక సిలువ లాంటి ఒక ఆకారమును వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆరాధిస్తూ ఉంటారు, దండం పెడతా ఉంటారు. అది కాదు. అసలు కష్టం అంటేనే మనకి ఇష్టం లేదు. యేసు ప్రభు ఎందుకు ఆయన సిలువలో వేలాడవలసి వచ్చింది? ఆయన మన కొరకు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి గాను, మన పాపము నుండి మనల్ని విడుదల చేసి పాప ప్రాయశ్చిత్తం చేయడానికి గాను ఆ సిలువను అనుభవిస్తేనే తప్ప ఆయన నిండా ప్రేమ ఉంది. యేసు ప్రభు నిండా ప్రేమ ఉంది. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన లోకం ఎంతో ప్రేమించను. అది ఆయనను విశ్వసించు వాని ద్వారా ఆయనను విశ్వసించాలి. అంతే. మనకు కావాల్సిన ఏదైనా యేసుని వెంబడించాలంటే అయ్యబాబు చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే కృప వలన రక్షణ అనేది, కృప వలన విడుదల అనేది కృప వలన. కొంతమంది అడవిలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏంటంటే ఋషుల్లో తయారవుతారు, యోగీశ్వరులా తయారవుతారు, ఒంటరికి వెళ్ళిపోతారు. వాళ్ళు తమ యొక్క శ్రమ వలన రక్షణ వస్తుంది అనుకుంటారు. అది తప్పు. నువ్వు చేసేటటువంటి విధానాల వలన, నీవు వెంబడించే పద్ధతుల వలన నీకు రక్షణ రాదు. నీ పద్ధతుల వల్ల రక్షణ కాదు. దేని వలన వస్తుంది నీకు? కృప వలన. బాగా భయంకరంగా చాలామంది పాపంలోకి వెళ్ళిపోయి, అయ్యి బాబోయ్
నేను విడుదల పొందటం చాలా 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 కష్టం అని అనుకుంటున్నాను. అలా కాదు. దేవుని ఆత్మ నీలో పని చేస్తున్నప్పుడు కృపకు నువ్వు చోటిస్తే ఆ కృప నేను విడుదల చేస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయం 41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చాడు. నీవును ఆ, ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. చాలు. ఏడ్చాడు ఆయన. ఎందుకు ఏడుస్తారు? మాటిమాటికి ఆయన ఏడ్చాడని అక్కడ లేదు. కానీ ఆ యెరూషలేము వారి యొక్క హృదయములను చూచి ఆయన గుండె బ్రదలైపోయింది. ఆయన ఏమంటాడంటే, ప్రవక్తలను చంపుదానా? ఏడుపేట కోసం ప్రవక్తల హృదయంలో బ్రదలు కూడా కొడుతుందా యెరూషలేము? ఏమి వాక్యంలో ఉందో దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు వాడు. ఆరంభం నుంచి అంతే. చాలామంది దేవుని వెంబడిస్తున్నట్లుగా కనపడుతున్నారు, కానీ హృదయం బ్రదలు కొట్టేలా వాళ్ళగా కనపడుతున్నారు. కొంతమందికి చెప్పాల్సి వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వే ఆలోచించు. పోయినసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, ఎందుకు మన దాంట్లో జాగ్రత్తగా ఉంటున్నారు మీరు? అక్కడ ఏడ్చాను. ఇక్కడ పౌలు ఇక్కడ ఈ వాక్యంలో మాటిమాటికి ఏడ్చి మీకు చెప్తున్నాను, ఆయన గుండె బ్రదలైపోతుంది. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ ఫిలిప్పీ సంఘం ఎలా కనబడుతుందంటే ఇతరుల కంటే కొంచెం బాగా ఉన్నట్టుగా కనబడుతుంది. అయినప్పటికీ వాళ్ళు శత్రులు అని చెప్తున్నాడు ఆయన. చూడ, బాగున్నట్టుగా కనబడుతున్నారు కానీ యాక్చువల్గా నీ హృదయంలో బాగలేదు. అందరూ ఎలా కనబడుతున్నాం? సిలువను వెంబడించేదాన్ని కానీ, యేసును వెంబడించేదాన్ని కానీ అలా కనబడుతున్నావు, కానీ యాక్చువల్గా అంతరంగంలో నీ సిలువకు నీ శత్రువుగా ఉంటున్నావు నువ్వు. నేను ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఆయన మాటల్లో, ఫిలిప్పీలు రాసిన మాటలలో ఏముంది? మన పౌరస్థితి అది కదా, అదే మనసు. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు తన హృదయం బ్రతలైపోయి మాట్లాడుతున్నాడు. సోదరులారా, ఎన్నిసార్లు దేవుని సేవకుని యొక్క హృదయాన్ని, అలాగే దేవుని యొక్క హృదయాన్ని ఏడిపిస్తూ ఉంటారు, దుఃఖపరుస్తూ ఉంటారు. కొన్నిసార్లు బలంగా గట్టిగా హృదయం చించుకొని మాట్లాడవలసి వస్తుంది దేవుని సేవ. దాని అర్థం ఆలోచించుకోండి. ఎంత చించుకొని ఎంత బలంగా బల్ల కొద్ది చెప్తున్నప్పటికీ మానవ హృదయం అదే. అందరూ ఎలా కనపడుతున్నారంటే ఆదివారంలో ఆరాధనకు రావడం, బైబిల్ ఏదో 2-3 మాటలు చదువుకోవడం, ఏదో ఒక 5 నిమిషాలు ఎవరన్నా నువ్వు ప్రార్థన చేస్తున్నావు వస్తే ఒక యేసుప్రభువు నమ్ముకున్నారా అని వాళ్ళు కొంచెం భయపడతారే తప్ప దానికి మించిన ప్రార్థన చేయలేము. ఎందుకంటే దేవుని యొక్క శక్తి నీలో పనిచేయడం లేదు. ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండాలంటే, ఆ మామిడికాయ ఎలాగైనా నువ్వు దొంగతనం చేసి తీసుకొచ్చేసేయాలి అన్నదనుకున్నా ఒక ఆమె అంటది, బాబాయ్ నేను చేయను. ఎందుకు చేయను? దొంగతనం చేయకూడదు. అయితే నువ్వు నాకు కటీఫా లేకపోతే నువ్వు ఫ్రెండ్వా? నీకు అర్థమైపోతుంది కదా, ఎవరితో కటింగ్ చేస్తావు. సరే, ఇంకొకటి నేను వెళ్తాను అని పరిగెట్టుకో తీసుకొచ్చేస్తాను. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈ రోజు నుంచి ఏమైపోయారు? వాళ్ళు దోస్తు ఇంకా కటిఫ్, 2. ఈ రెండిట్లో నువ్వు సిలువకి శత్రువు అంటే నేను చేయను, దయచేసి ఏమనుకోదు, నేను ఈ దొంగతనం చేయను. సో దొంగతనం చేస్తున్నటువంటి వాళ్ళు నువ్వు చూస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? అయ్యి బాబు నేను చెప్పానా,
నీ పని ఏమైపోద్ది? ఇంకా బతకనిస్తుందా నన్ను? బ్రతకనదు నన్ను. అమ్మ బాబోయ్, ఆ పిల్ల మామూలు పిల్ల కాదురా బాబు, ఏం చేసినా చేసేస్తుంది అంతే. ఈ అల్లరి నేను తప్పించుకోవాలంటే ఆమె చేసిన దొంగతనం నేను చెప్పను అంటే ఎవరు నువ్వు దొంగను చూచినప్పుడు ఏం చేస్తున్నావు? 51వ కీర్తన ఏముంది? నువ్వు దొంగను చూసినప్పుడు అది చదువు. నీవు దొంగను చూచినప్పుడు 18వ వచనం. వానితో ఏకీభవించదు. ఏకీభవించడం అంటే ఏంటి? తెలిసి చెప్పలేకపోతున్నావు. అది నీకు తెలుసు, ఎవరు తీశారు, ఎవరు కోశారు అని తెలిసింది, కానీ నేను మాత్రం చెప్పను బాబోయ్. సో నువ్వు దేవునికి మిత్రుడిగా ఉండాలంటే ఆ పిల్లలను చంపేసినా సరే నేను చెప్తాను. మరి ఇక్కడ తెలిసిపోతుంది కదా, మనం తెలిసిండి దాస్తున్నాం, తెలిసిండి చేస్తున్నాం. అది కూడా ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. అలాగే క్రైస్తత్వంలో కూడా ఆయన మిత్రులు ఎవరు, ఆయనకి శత్రువులు ఎవరు, నీవే ఆలోచించుకో. సో దేవుని సన్నిధిలో ఇక్కడికి వచ్చినప్పుడు, ఆరాధనకు వచ్చినప్పుడు నీవు ఆయనకు నిజంగా మిత్రుడు, ఆరాధన చేస్తున్నావు. ఆరాధన పేదవులతో, మీరు పేదవులతో నా యొద్దకు వచ్చుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. సో రోడ్డు మీద సిలువను ఊరేగించుకుంటూ వెళ్తున్నారు. ఈ దినాల్లో సిలువను ఊరేగించుకుంటూ వెళ్తున్నారు. సో అక్కడక్కడ ఏం చేస్తున్నారు? ఒక స్పాట్స్ పెడుతున్నారు, అక్కడ ఆగాలి. ఒక రౌండ్ పెట్టారు, గీస్తున్నారు రోడ్డు మీద, అక్కడ ఆగిపోవాలి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఏం చేస్తారంటే ఆ సిలువకు ఎదురుగున్న మోకరిస్తారు. ఇది చూసి కొంతమంది అన్యులు కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు మోకరిస్తారు. సో వీళ్ళందరూ ఎలా కనపడుతున్నారు? సిలువకు మిత్రులుగా కనపడుతున్నారు. యాక్చువల్గా సిలువకు మిత్రులు వాళ్ళు కాదు. వాక్యం ఏం చెప్తుంది? నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వాక్యము తెలియదు వాళ్ళకి. యేసయ్య తప్ప, దేవుడు తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆ తర్వాత అంతటితో ఆపేసిన ఇంకే ఉంది. పైన ఆకాశం అందే అది పైన ఆకాశం అందైనా గాని, క్రింది భూమి అందే గాని, భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని, యుండు దేని రూపమును దేని రూపాన్ని, సిలువ రూపం కూడా నువ్వు చేసుకోకూడదు. దేని రూపమును, విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు. వాటికి సాగిలకూడదు. ఆ సిలువకు చాలా మంది సాగిలు పడతారు. ఊరేగింపు సమయంలో ఒకడు మోకరించాడంటే రోడ్డు మీద, ఇంకొకడు వచ్చి మోకరిస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎవరైనా సరే వాక్యం వింటున్నవాడు, నీవు సిలువకు మిత్రుడు కాదు, నీవు సిలువకు శత్రువు. ఎందుకంటే వాక్యానికి విరుద్ధంగా వెళ్ళే వాళ్ళందరూ కూడా శత్రువులు. సిలువ ఆకారానికి నువ్వు మొక్కడం కాదు. ఆయనకి ఎవరు స్నేహితులు అవుతారు? ఆయన వాక్యం వినేటువంటి వాళ్ళే స్నేహితులు అవుతారు. నా మాట విని దానికి లోబడేటువంటి వాళ్ళు. సో ఆయన మాటను వినడం లేదు, ఆయన మాటను దూరపరిచేస్తున్నావు. ఆయన మాట అంటే నీకు లెక్కలేదు. ఆయన మాట వినని వాడు సిలువకు శత్రువు. ఆయన మాట ఏమిటో, ఆయన చిత్తమును చేస్తే నువ్వు ఆయనకి స్నేహితుడు. ఆయన చిత్తము తెలిసి ఉండి నువ్వు ఆయన చిత్తమును వెంబడించడం లేదు, అది నీకు చేదుగా ఉంది. నిజమే, ఆయన చిత్తం ఎప్పుడు తీపిగా ఉంటుందా? ఎప్పుడు ఎలా ఉంటుంది అది? ఆయన వద్దు అంటాడు. ఈ వద్దు అనేది నీకు ఎలాగా తీపిగా ఉందా? చెప్పండి. ఆయన వద్దు అంటున్నాడు, మాట్లాడరండి. ఆయన వద్దు అనేది నీకు తీపిగా ఉందా లేకపోతే చేదుగా ఉందా? ఆయన వద్దంటే మీకు తీపిగా ఉందా? అలా నిజమైన శత్రువు అన్నట్టు. రైట్, సరే. యేసుప్రభు గెత్సేమనే వనంలోకి వెళ్ళాడు. ఆ గెత్సేమనే వనంలో ఏమన్నాడు? అక్కడ నీ చిత్తమైతే ఈ గిన్నె అంటే ఏంటంటే సిలువ తప్పించుము.
ప్రార్థన చేస్తుందంటే దేవుని ఆత్మ తనలో పనిచేస్తున్నాడు. అయినను అంటే ఏంటి? దేవుని ఆత్మకు లోబడుతుంది. అయినను ఏమన్నాడు? నీ చిత్తమే నా ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే నీ చిత్త ప్రకారమే కానిము, దానిని ఇష్టపడ్డాడు. అప్పుడు నువ్వు దేవునికి మిత్రుడు లేకపోతే మిత్రురాలు. సో నీకు ఇష్టం కాకపోయినా సరే ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని దానినే నెరవేర్చాలి, దానినే నెరవేర్చు. సో అప్పుడు నువ్వు మిత్రుడు అవుతావు. ఏసే వాళ్ళతో ఏమన్నాడంటే మీరు నాకు స్నేహితులు. సో అబ్రహాం ఏమవుతాడు చెప్పండి? దేవునికి స్నేహితుడు. ఎందుకంటే అక్కడ విగ్రహారాధన స్థలం నుంచి బయటికి రావడం అనేది కష్టమే. అయినప్పటికీ దానిని వెంబడించి కష్టమైనప్పటికీ దేవుని యొక్క మాటను లోబడి ఆ ఊరు అనే స్థలం నుంచి బయటకు వచ్చేసాడు. కష్టమైన దానిని వెంబడించాడు. మరి స్నేహితులను ఆయన ఏమన్నాడు? అక్కడ ఊరిని వెంబడించమన్నాడు, ఊరిని వదలమన్నాడు. 12వ అధ్యాయం ఆదికాండం ఏం చేశాడు చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అంతే. బంధువులు అన్నాడు, దేశం అన్నాడు, ఊరు నుండి అన్నాడు, స్థలం నుంచి అన్నాడు. ఇవన్నీ వదులుకోవాలి. చాలామంది బంధువులను వదలనే వదలు. ఈ బంధు ప్రీతి అనేది నీలోంచి పోవడం లేదు. బంధువులు నీకెవరు స్నేహితులు? ఆ బంధువులు ఎవరైనా సరే వాళ్ళ నీకు స్నేహితులు. ఏది జరిగినా కానీ వాళ్ళు వచ్చేసేయాలి. ఫంక్షన్ జరిగితే వాళ్ళందరూ పరిగెత్తుకు వచ్చేసేయాలి. అక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగితే నువ్వు పరిగెత్తుకొని వెళ్ళిపోవాలి. అంతే. అది కష్టం కదా. ఇప్పుడు మాకు ఇది కరోనా సమయం కదా, నువ్వు ఎలాగెళ్తావు? ఎలాగైనా వెళ్ళిపో. 3, 6 అయినా 6 చెప్పండి. అందరూ చెప్పండి. 3, 6 అయినా 6 మాట్లాడరేంటి? ఇప్పుడు మాట్లాడరు. అసలు నోరే రాదు మీకు. 3, 6 అయినా 6, 3 అయినా నేను వెళ్ళి తీరా వలసినదే. ఏమేంటి ఏమనుకుంటున్నారో మీరు? నేనంటే నేను మీకు అసలు తెలియదు. అసలు నేనంటే ఎవరినో. సో నువ్వు ఎలా దేవునికి స్నేహితుడిగా అవుతావు? ఎలాగా దేవునికి స్నేహితుడు అవుతావు, స్నేహితురాలు అవుతావు? పాప విమోచన అనేది మనకు అర్థం కావట్లేదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మొదటి కొరింథీ రాసిన మొదటి పత్రిక. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఈలాగు చేసిన వాని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయం మొదటి కొరింథీ 5వ అధ్యాయం 3వ వచనం. ఎంత వచ్చింది? అదేనా? మొదటి కొరింథీ 5వ అధ్యాయం చదువు. 15వ అధ్యాయం చూసామా? నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల విషయమై మృతి పొందెను, అది సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. అది 15వ అధ్యాయం 3వ వచనం. లేఖనముల ప్రకారము ఏముంది అక్కడ? సమాధి చేయబడింది. ఇంకా లేఖనముల ప్రకారము లేపబడిన. ఆయన కేఫాకును రైట్. సో ఆయన దేవుని వాక్యం ప్రకారమే చేశాడు. ఆయన మరణించడానికి వచ్చాడు. ఆయనకి ఏం జరగబోతుందో తెలుసు. సో ఈ క్రియ అనేటువంటిది నీ పాపం
నియమము నుండి నిన్ను తప్పించకపోతే ఎంత శ్రమపడ్డాడు. ఈ శ్రమ యొక్క ఫలితము నిన్ను పాప నియమము. నియమం అంటే ఏంటి? నీ శరీరం ఏం చెప్తే అది కొంచెం అక్కడ ఫ్యాన్ కొంచెం దూరం పెట్టండి. ఫ్యాన్ కొంచెం దూరం పెట్టండి. ఆ వైట్ ఫ్యాన్ అనేది తీసుకొచ్చి కొంచెం దూరం పెట్టండి. యేసు యొక్క శక్తి నిన్ను విడుదల చేయబోతే ఎట్లాగా? యేసు యొక్క శక్తి నిన్ను విడుదల చేయబోతే ఎట్లా? మరణించేశాడు ఆయన. ఆ శక్తి ఆ దేవుని యొక్క శక్తి మరణించిన వారిని తిరిగి లేపేశాడు. అంత శక్తి ఉన్నటువంటి ఆ దేవుని యొక్క కార్యక్రమం నీలో జరిగితే తప్పకుండా నువ్వు అర్థం చేసుకుంటావు. ఆ శక్తి, ఆ కృప ఏంటేంటో, కృప అంటే ఏంటో నువ్వు అర్థం చేసుకుంటావు. సో నిజంగా ఆలోచించు. యేసయ్య, చనిపోయినటువంటి యేసయ్య తిరిగి లేచాడు. ఈస్టర్ పండుగ చేసుకోండి, క్రీస్తు నేడు లేచాను అని ఊరిని అరవడం వల్ల అది నీలో పనిచేయటం లేదు. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు లేచను అని అరుస్తూ ఉంటారే, వాళ్ళు సిలువకు శత్రువులు వేసేంత వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఆ శక్తి వారిలో పనిచేయట్లేదు, కానీ యేసు లేచనని అరుస్తూ ఉంటారు. సోదరులారా, ఈ శక్తి నీలో పనిచేయకుండా నీవెన్ని మాటలు చెప్పినా సరే ప్రయోజనం లేదు. యెషయా గ్రంథంలో ఏం చూస్తున్నామంటే ఆఖరి వచనములు 53వ అధ్యాయము ఆఖరి వచనములో ఏముంది? ఆఖరి వచనములో ఒక లైన్ చూద్దాం. దాంట్లో అతిక్రమములు చేయువారిలో ఎంచబడిన వాడాయను నందు. అక్కడ అతిక్రమము చేయువారిలో, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేసెను. ఈ ప్రార్థన నమ్ము. నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని నమ్ము. ఆ శక్తి నీలో పనిచేయని. దొంగలు ఉన్నారు, ఆయనను కూడా ఒక దొంగలాగా అతిక్రమం చేసినటువంటి వారి మధ్యలో పెట్టి ఆ లెక్కేశారు అంతే. అదే శిక్ష. సిలువను ఆయన మోస్తున్నప్పుడు ఒక్కడు కాదు, ఈ వెనకాల ఇద్దరు వస్తున్నారు. వాళ్ళెవరు చెప్పండి? ఇంకా 2 సిలువలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళెవరు? దొంగలు. అందరూ వచ్చి చూస్తున్నారు, ఈయన ఒక్కడనే చూస్తున్నారా? అతిక్రమం చేయవారిలో ఎంచబడడానికి. అది నువ్వు గమనించు. ఆయన సిలువ మొయ్యలేక కింద పడిపోవాల్సి వచ్చింది. నీ పాపం యొక్క ఘోరత్వము అంత ఉన్నది. ఆ ఘోరత్వం ఒక్కసారి గుర్తించు. ఇవేంటంటే ఈ జీవము ఎలాగ పనిచేస్తుందో అలా నీ నీ యొక్క శరీరం ఏం చెప్తుందో, నీ మనసు ఏం చెప్తుందో అదే చేస్తున్నావు. ఆ నియమము చొప్పుననే చేస్తున్నాను. నీ మనసు ఇలా చెయ్యి అని చెప్తుంది, దాన్ని వెంబడిస్తున్నావు. విరగొడకలేకపోతున్నావు. నేను చేయనని చెప్పలేకపోతున్నావు. నేను ప్రార్థన చేస్తానని చెప్పలేకపోతున్నావు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాకు ఏం చెప్తాడో నేను అదే చేస్తానని నువ్వు చెప్పట్లేదు. అంటే ఇంకా సిలువ శక్తి నీలో పనిచేయట్లేదు. సిలువను భుజం మీద మొయ్యొచ్చు, కానీ నిజంగా క్రీస్తు యొక్క శ్రమలు అంటే నీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నువ్వు చాలామంది లెంట్ డేస్ అని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఉపవాసం కూడా ఉండవచ్చు, ఎందుకంటే అందరూ ఉపవాసం ఉండి నువ్వు ఉపవాసం ఉన్నావు. కానీ ఆ సిలువ శక్తి అనేది నీలో పనిచేయడం లేదు. నామకార్థంగా ఉపవాసం ఉంటాం, నామకార్థంగా కొన్ని వచనాలు ధ్యానించుకొని నేను ధ్యానించుకుంటున్నాను అంటున్నావు అంతే. ఆయన తన వారి కొరకు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఆయన మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏముంది అక్కడ? ప్రాణమును పెట్టును. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు. ఆయన అంటే మంచి కాపరని నీకు విశ్వాసం లేదు. ఆయన నా కాపరి ఆయన కంఠస్థం చేస్తున్నావు, కానీ యాక్చువల్గా కంఠస్థమేది, నీకు కాపరి కాదు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు నీకు కాపరి కాదు. నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఆయన మంచి కాపరి కనుక
నా ప్రతి కష్టంలో ఆయనను చెప్పినట్లు నేను చేస్తే అప్పుడు నీవు ఆ మంచి కాపరి కింద నువ్వు ఉన్నావు. దావీదు ఏం చేశాడంటే ఈ కాపరి కిందకు వచ్చేసాడు అంతే. అందుకని ఆయన ఏం ప్రార్థన చేసుకుంటున్నాడు? దేవా, నీ చిత్తం చేయటం నాకు ఏమన్నాడు? నేర్పుము. నీ చిత్తం చేయటం నాకు. అప్పుడే నువ్వు ఆయనకి స్నేహితురాలు. ఆయన చెప్పేదంతా ఆహ్లాదకరమైనది ఏం చెప్పడు. మీకు రోజా పువ్వులు తీసుకొచ్చి ఇవ్వడాయన. నువ్వు నడిచే రోడ్లు అన్నీ రోజా పువ్వులు ఉండవు, కానీ దాన్ని ఎంచుకుంటున్నావు నువ్వు. ఇది క్రీస్తు మార్గము, ఇరుకు మార్గము. ఇంకో మార్గం ఉంది. అదే మార్గం, అది విశాలమైన మార్గం. అంటే నీకేది తోస్తే చేయొచ్చు, నీ బంధువులు చెప్పినట్టుగా చేయొచ్చు, నీ ఇంటి వారు చెప్పినట్టుగా చేయొచ్చు. అదేంటి? బంధువులతో, స్నేహితులతో, లోకస్తులతో, అందరితో కలిసినాడు. ఆ మార్గం అది వేరు. నీకు ఎలా కనపడిందంటే అదే బాగుందండి. కొంతమంది ఏమంటున్నారంటే దేవుని పిల్లలతో వేరే అయిపోయిన తర్వాత అమ్మయ్య ఇప్పుడు చాలా బాగుందండి అంటున్నారు. ఎందుకు బాగుందండి అంటే ఇప్పుడు మీకు స్వతంత్రంగా ఉన్నామండి, అసలు ఏ భయం లేదు మాకు. అసలు ఇప్పుడు అసలు భయం ఏమీ లేదు, భయం లేదు, దిగులు లేదు. మమ్మల్ని ఎవడేమనలేడు. అనమంటాడు ఎవడొస్తాడు. మా అంత ఫ్రీడమ్ మీకుందా అంటూ ఉంటారు. యాక్చువల్గా వారు ఫ్రీడమ్ అని అనుకొని దేంట్లోకి వెళ్ళారు? వాళ్ళు బంధకాల్లోనికి వెళ్ళారు. ఎందుకంటే ఇరుకు మార్గం వదిలేశారు, విశాల మార్గం పట్టుకున్నారు. సోదరులారా, విశాల మార్గమును వెళ్ళేటటువంటి వారు క్రీస్తు శిలువకు శత్రువుల మిత్రుల? శత్రువులు. మాకు విశాలత కావాలి, మాకు ఇలా కట్టుబాట్లు వద్దు, ఇంకొకరు ఎవరో నన్ను అరవకూడదు, ఎవరో నన్ను క్రమంలో పెట్టకూడదు. వీళ్ళ అనుకునేటువంటి వాళ్ళందరూ శత్రువులను గ్రహించు. ఎందుకు నీవు దీన్ని కోరుకుంటున్నావు? అకస్మాత్తుగా సైతాన్ని నేను శోధిస్తూనే ఉంటాడు. పేతురే శోధించాడు. నేను శ్రమ పడతాను, ప్రధాన యాజకుల ద్వారా నేను శ్రమపరచబడతాను. వీళ్ళందరూ నన్ను ఏం చేస్తారు? శ్రమపరుస్తారు. చివరికి నన్ను వాళ్ళు ఏం చేస్తారు? సిలివేస్తారు. నేను మరణిస్తాను అని చెప్పిన మాటను యేసు ప్రభువుకి మిత్రుడిగా ఉన్నటువంటి ఎవరైనా పేతురు ఏమన్నాడు? యేసయ్యా, నీ మీద నా సంఘాన్ని కడతాను అంటే ఇప్పుడు నేనే హీరోని. నేనంటే నేనే. నా మీద ఈయన సంఘాన్ని కడతాడు. ఇప్పుడు నేను యేసయ్యనే నడిపించాలని ఏమనుకుంటున్నారు? కొంచెం హోదా ఇస్తే చాలు, కొంచెం హోదా ఎంతవరకు తీసుకెళ్ళని చూడండి. యేసయ్యా, నీకు ఇది దూరమగును కాక అని గది చేశాడంటే పట్టుకోను, అని గద్దెంపసాగాను. ఆ పక్కకు తీసుకుని వెళ్ళాడు అంత. సోదరుడా, నువ్వు మిత్రుడువా శత్రువా? సిలువ వద్దంటున్నటువంటి వాడు సిలువకి శత్రువు, శ్రమలు వద్దంటున్నటువంటి వాడు సిలువకి శత్రువు. మాకు ఆహ్లాదమే కావాలి, మాకు ఇదే కావాలి, సంతోషం. నిజమే సంతోషం. ఆ సంతోషం మరి ఈ సంతోషం. ఏం కావాలనుకుంటున్నావు అంటే నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకోవాలని కోరుతున్నదాను. నువ్వు ఏమాత్రం కూడా సిలువకు మిత్రుడు కాదు. గాయాలతో ఉన్నావు, రక్తంతో ఉన్నావు, నీ చేతుల నిండా రక్తం ఉన్నది. ఆయన ఏమనంటే రండి మన వివాదమును తీర్చుకుందాము, మీ పాపములు ఏమన్నాడు ఆయన? రక్తం వలె, కెంపు వలె ఎర్రనమైనను అవి హిమము లాగా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. రండి రండి మన వివాదము తీర్చుకొందము, మన వివాదమును తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను. ఈ పాపములేంటో నువ్వు చూసుకోకుండా మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. హిమము వలె తెల్లగా చేయబడును. కెంపు వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. ఈ పాపములు తీసుకొని ఆయన సన్నిధిలోకి రా. ఆయనలో ఉన్న శక్తి ఏంటంటే ఎంత భయంకరమైన పాపములు తెల్లగా చేయబడతాయంట. ఎటువంటి మరకలైనా సరే, ఎటువంటి
భయంకరమైన దోషాలు, నీవు శరీర సంబంధమైన దోషాలు, మానసిక సంబంధమైన దోషాలు, దేవుని ఎంత ఆయన హృదయం బ్రతలు కొట్టినప్పటికీ ఆయన శ్రద్ధలోనికి రా. కనీసం ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి రోజునైనా ఆయన శ్రద్ధలో కొద్దిసేపు ఒక గంట కూర్చో. ఆదివారములు అంటే ఈరోజు అంతా ఎవరిది చెప్పండి? పరిశుద్ధ దినము. దాని ఏమంటున్నావు? పరిశుద్ధ దినము. పరిశుద్ధ దినం అంటాడు, నా విశ్రాంతి దినం అంటున్నాడు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, లోకవార్తలు చెప్పుకోకుండా. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈరోజు పెద్ద పెద్ద పనులు ఏం చేయమండి, కూరగాయలు కోసుకుంటాం అంతే. ఈ కూరగాయలన్నీ బజ్జీలు వేయడానికి కూరగాయలు కోసుకుంటాం అంతే. మేము బజ్జీలు వేయం. అసలు దినమంతా దేవునిది, నీకు మాట ఇష్టం లేదు, నువ్వు శిలువకి శత్రువా లేకుండా శిలువకు మిత్రుడువా? నువ్వు ఎంతకాలమైనా చేస్తూ ఉంటావు, ఎంతకాలమైనా చేస్తూ ఉంటావు. ఆ పెద్ద పని మేము చేయం, ఆ పనికి సంబంధించిన కొత్త చేస్తాం. అసలు దేవుని యొక్క సన్నిధి అంటే, ప్రభు దినం అంటే ఏమాత్రం కూడా లెక్కలేనివాడు. పొరపాటును గొర్రెపడింది, ఆ గొర్రెను తీస్తే పర్వాలేదు అంటున్నాడు ఆయన. అటువంటిది కాదు ఇది, నీ రెగ్యులర్ పని. రెగ్యులర్గా నువ్వేం చేస్తున్నావంటే దేవుని యొక్క మాటను ధిక్కరిస్తున్నావు అంతే. మేము చేయమండి, మీరు ఇంత బలంగా చెప్పారంటే మేము అసలు మేము వస్తాము రాము. మీ హృదయం బండదేరిపోయింది, మీ హృదయం కఠినమైపోయింది. దేవుని యొక్క చిత్తం చేయడానికి ఏమాత్రం నీకు ఇష్టం లేనేలేదు. నా చిత్తం చేయువాడే అని చెప్తున్నాడు ఆయన. బండ మీద కట్టినవాడు, అలాగే ఇసుక మీద కట్టినవాడు. ఎవరు వీళ్ళిద్దరూ? నా మాట విని, బైబిల్ ఏం చెప్తుంది? నా మాట విని, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇంటిని ఎలా కడుతున్నావు? ఆయన చెప్పిన మాట ప్రకారం చేయట్లేదు, నీ తోస్తే అది చేస్తావు. నాకు ఎలాగా మంచిదని అనిపిస్తుంది అంటున్నావు అంతే. నువ్వు సిలువకు శత్రువు, నీ సిలువకు మిత్రుడవు కాదు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, వారు కడుపుకే దాసులు. చదవ పౌలు యొక్క మాట ఏడుస్తూ చెప్తున్నాడు. ఈ వాక్యమును ఏడుస్తూ చెప్పవలసి వస్తుంది. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఈ వాక్యానికి నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు తెలియకుండా లోపల దుఃఖం వచ్చేస్తుంది, నాకు తెలియకుండా మూలుగులు వచ్చేసింది. ఏంటి నాకు ఈ మూలుగులు అనుకుంటున్నాను నేను. అది అలా వస్తాయి, అలాగ ఎప్పుడు రాలేదు నాకు. వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడే ఎక్కువ ఆయాసం వచ్చేసింది, అలాగే ఇంతకుముందు రాలేదు. వాక్యం యొక్క శక్తి నాలో పనిచేస్తున్నప్పుడు, ఈ వాక్యానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు మూలగవాళ్ళు చదువుతున్నాను, అమ్మా అమ్మా అని గట్టిగా అంటున్నాను. ఎందుకలా అంటున్నాను నాకు అర్థం కావట్లేదు. అప్పుడు అర్థమైంది నాకు పౌలు ఎలా బాధపడతారు రాశాడు. పౌలు ఏమన్నాడు? ఇప్పుడును ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఏమన్నాడు చెప్పండి, అక్కడ ఏమన్నాడు? వీటిని గూర్చి మీతో అనేక పర్యాయములు దేవుని సేవకుడు చెప్పాడు. ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది పౌలు యొక్క హృదయం. నాకు నేనే మూలుగుతూ ఉన్నాను. మూలుగుతూ ఆగొచ్చు కదా, మూలుగా ఆగట్లేదు. అది అని ప్రిపేర్ అవుతున్నాను. అర్థమైపోయింది నాకు. ఈ దేవుడు ఆ పౌలు యొక్క హృదయం ఏంటో చూపించాడు నాకు. గుండె బద్దలైపోయింది అంతే. ఎవరో వెనకాల ఒక అమ్మాయి తిరుగుతుంది చూడండి, ఇంటికల్లా తిరుగుతుంది. ఆ సమయంలో పౌలు యొక్క హృదయ వేదన, బ్రద్దలైపోయినటువంటి హృదయంలో నుండి వచ్చేటటువంటి కన్నీటితో మాట్లాడుతున్నాడు. సోదరి, దేవుని సేవకుల యొక్క కన్నీరు ఎలా ఉందంటే నీకు వెటకారం ఉంది నీకు. ఆయన ఎంత బలంగా చెప్తున్నా సార్, ఆయన హృదయం విరగొట్టడానికే చాలామంది. అందుకే ఆయన అలాగంటున్నాడు. ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు నువ్వు చెప్తున్నాను. ప్రతిసారి బదలైపోవటమే ఆయన యొక్క హృదయం. యేసు యొక్క హృదయం
ఇది ఆయన ముద్రలు నేను ధరించున్నానంటే నిజమే. ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన కొరడ దెబ్బలు తిన్నాడు, బెత్తలతో కొట్టబడ్డాడు, అనేక రీతిలుగా శ్రమ పడ్డాడు. అసలు ఆయన శ్రమలేని కూడా వ్రాయబడ్డాడు మన బైబిల్ గ్రంథంలో చూస్తే. కానీ ఇది కనబడినటువంటి శ్రమ, ఈ గాయము అంతరంగ గాయం. అప్పుడు నాకు అర్థమైంది అంతరంగ గాయం అంటే ఏంటో. బయట కనబడే ఓహో పౌలు గారిని కొట్టారనమాట అని తెలిసిపోతుంది. శిలువకి శత్రుగా ఉంటున్నావు, వాక్యానికి విరోధంగా వెళ్తున్నావు, నీవు మరేం పర్లేదు అంటున్నావు. ఎంతోమంది ఈ ప్రభు బల తీసుకునేటప్పుడు ఎలా అక్కడ ఎంత చెప్పినా సరే అయోగ్యంగా తీసుకోకూడదు అంటే వారి కొరకు వీరి కొరకు తీసుకుంటారు. నేను తీసుకోకపోతే వీళ్ళు ఏమనుకుంటారో, నీ ఒక వేషధారివి నీవు. అయోగ్యంగా తీసుకోవాలి, నీ తెలిసేది సరి చేయలేదు, ఇంకా వ్యభిచారంలో ఉన్నాను, ఇంకా సినిమాలు చూస్తూ ఉన్నాను, నీవు చేయవలసిన కార్యాలు హాని చేస్తా ఉన్నావు, అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఏం కాను, నేను యేసు ప్రభువును వెంబడించేదానిని, నీవు శత్రువు. ఆయన మాటను వినివు, ఆ మాటను చేయని వాళ్ళు శత్రువులే. సోదరి, ఎంతకాలం నువ్వు శత్రువురాలుగా ఉంటావు. ఎన్నిసార్లు హృదయం బ్రద్దలైపోయి చెప్తున్నా కానీ మాట వినని దానవు, నీ సులువుకు శత్రువు. అసలు ఇది సులువిది. ఆయన మాటలోని శక్తి నీలో పని చేస్తే అది సులువు. ఆయన మాటలు వినుంటే సులభమే, విధేయత చూపించిన సులభమే. ఆయన నేను నీతివంతుడిగా చేయడానికి వచ్చాడు. ఆయన రక్తం, అంత విలువైన రక్తం కార్చడం అనేది ఆయన యొక్క శక్తి దాంట్లో ఉన్నది, రక్తంలో ఉన్నది. రోమా 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఇది నేను నమ్మాలి కదా, నువ్వు చెయ్యగలడు. పోలేమన్నా అంటే నేను చెయ్యగలను. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ వెన్ యూ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటలో నువ్వు నిజంగా విశ్వసించినప్పుడు జరుగును. పౌలు నమ్మడంది, అది ఆయనే రాస్తున్నాడు. ఆ రక్తములో ఎంత శక్తి ఉన్నదని నమ్మాడు. నేను ఇంతకుముందు ఏదైనా జయించాలంటే బాబు చాలా కష్టం నాకు బాబు, అది ఎవరికో సాధ్యం అవుతుంది అనుకున్నాను, కానీ సాధ్యం అవుతే అవ్వచ్చు, కానీ నాకు సాధ్యం కాదనుకున్నాను. కానీ దేవుని సముద్రంలోకి వెళ్ళాను, నిజంగా ఆయన ప్రాధేయపడ్డాను. అంతే, యేసయ్య నీ శక్తి నాలో పనిచేయాలి. విశ్వసించినప్పుడు గలము, నీ పాపమునకు నీ ఇంకా చేయి చాపలేవు, అది నీకే తెలియదు. సరే, ఇంతవరకు చాపిన చెయ్యి ఎందుకు దీన్ని దేవుడు సాధ్యం కానివాడు. అలా జరగకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. పరిశుద్ధాత్మ అనుభవం నీలో లేకపోతే నీవు శత్రువే. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీలో పని చేయకపోతే నువ్వు సిలువకు శత్రువే. ఈ ఫిలిప్పీలు చాలా బాగా కనపడుతున్నారు, కానీ వాళ్ళు సిలువ శక్తి పని చేయటం. క్రైస్తవులు చాలామంది గుడుల్లోకి వెళ్ళి గుడ్ ఫ్రైడే రోజున ఏడుస్తూ ఉంటారు. ఈ ఏడుపు అంతా వృధాయే. దేవుని శక్తిని పని చేయకుండా, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పాపాన్ని జయించకుండా నువ్వు ఎలా సిలువకు మిత్రుడు అవుతావు. దేని మీద నువ్వు అతిశయిస్తున్నావు? డబ్బు మీద అతిశయిస్తున్నావు. మా నాన్నకి ఎంత డబ్బు ఉందంటే అంటున్నావు నీవు. యు ఆర్ ఎన్ ఎనిమీ టు గాడ్. నీవు సిలువకు శత్రువు. నువ్వు దేంట్లో నువ్వు మహిమపరుచుకుంటున్నావు. డబ్బు, నాకున్న డబ్బు. మేమెంత ఐశ్వర్యవంతమో మీకేమైనా తెలుసా? యు ఆర్ ఎన్ ఎనిమీ టు గాడ్.
నీవు దేవునికి శత్రువు. ఆయన నేర్పించింది దీని మీద నువ్వు నీ జ్ఞానం మీద నువ్వు అతిశయించాలని కాదు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, దేనిని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపుచు. భూమి మీద ఏం చూపిస్తాడు ఆయన? కృప చూపుచు, నీతి న్యాయములు జరిగించుచు. యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి క్రైస్తవులు దేవునిని పరిశీలనగా తెలుసుకోలేదు. అందుకే గర్విష్ఠులు అవుతున్నారు. ఒక ఆమె ఉండేది. ఆమె ఏమనేదంటే మాటికి నా గోరికి పని చేయవు నువ్వు అనేది. నాకున్న తెలివి నీకున్నదా? నాకున్న తెలివి నీకుందా? మాటికి నీ తెలివి ఎంత, నా తెలివి ఎంత? ఎంత గర్వం! లూసిఫర్ యొక్క గర్వం అది. కొంత ఏదైనా విద్య వస్తే చాలు, కొంచెం ఏదైనా చేయగలిగిన శక్తి ఉంటే దేవుడిస్తే చాలు. ఎంత గర్వము! నేనంటే నేనే, నా తెలివికి నీ తెలివికి ఏ సంబంధం అంటూ ఉంటారు. నీ ఒక సిలువకి శత్రువుని. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపించుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నువ్వు గ్రహించలేదు. ఇంకా యెహోవాను గ్రహించకపోతే నువ్వు యెహోవాకు శత్రువు. ఆయన కృప చూపించేవాడని నీవు నమ్మకపోతే ఆ కృప నీలో పనిచేయదు. కృప అని పేరు పెట్టుకున్న ప్రయోజనం లేదు. ఆ కృప నీలో పనిచేయాలి. ఎంత కృప! భయంకరమైన దొంగలను మార్చగలడైన, వ్యభిచారులను మార్చగలడైన, ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి వారు నీ పాపములు రక్తం వలె, కెంపు వలె ఎర్రనమైన ఏం చేసేయగలడైనా? బొచ్చు వలె తెల్లనుగా అయ్యేటట్టుగా చేయగలడు. అంత శక్తి వాడు అని యెహోవాను పరిశోధించావా నువ్వు? అసలు దేవుని శక్తి ద్వారా నువ్వు పరిశీలించావా? దేవుని యొక్క వాక్యము అర్థం నీకు తెలిసినా చాలామంది క్రైస్తవులకు వాక్యం యొక్క గ్రహింపు లేదు. అందుకని వాళ్ళు శత్రువులుగా ఉంటున్నారు. వాక్యం ఊరిని ఖండసం చేయడం కాదని. ఒక ఆమె అత్తరపూట తీసుకొచ్చిందంట యేసు ప్రభు దగ్గరికి. ఆమె దాన్ని బ్రదర్ కూడా వేసిందంట. ఎంతో డబ్బు వస్తుంది అది ఉంటే ఇంట్లో. అప్పుడు వరకు ఇంట్లోనే ఉంది. లాజరు తన యొక్క సహోదరుని లాజరు, చనిపోయిన లాజరు అది బ్రతికించలేకపోయింది. చచ్చిపోయిన లాజరుని బ్రతికించగలిగిందా అతను పుట్టి? నో. నీకెంత ఐశ్వర్యం ఉన్నా చావు నుంచి అది బ్రతికించలేదు. పాపం నుంచి నేను విడుదల చేయలేదు. అది ఇంతకుముందు సోకుల కొరకు వాడింది. తను ఆకర్షించే పురుషుల కొరకు వాడింది. అది దానివల్ల ప్రయోజనం. ఇదే నా శత్రువు. ఆనందం మోసగరు. నీ ఆనందమే నీ శత్రువు. అది నీకు మోహాన్ని కలిగజేస్తుంది. అది నీకు కామాన్ని కలిగజేస్తుంది. సినిమా అనేది నీ శత్రువు. లోపల దాన్ని ప్రేమిస్తున్నావు. టీవీ లేకుండా నేను ఉండలేను బాబో అంటున్నావు. నువ్వు దేవుని శక్తి నీలో పని చేయలేదు. సినిమా లేకుండా నేను ఉండలేను అంటున్నావు. కానీ ఎంతోమంది విడుదల పొంది హాయిగా ఉంటున్నారు. లోపల నీకు ఆశ ఉన్నది. ఆయన కృప ఎంత కృప అంటే నువ్వేమైతే చెయ్యలేమో అది నీ ద్వారా జరిగించింది.
ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభు పాదాల దగ్గర పగలగొట్టేసిందంటే, పగలగొట్టేసింది. ఆ సెంట్ బాటిల్ అది మా జ్ఞాపకాన్ని కూడా ఉండకూడదు. అది అచ్చా జడ మాంసి నువ్వు ఇంకా పగలగొట్టలేదు, అందుకు దేవుని శక్తి నువ్వు పని చేయటం లేదు. నేను పగలగొట్టేస్తాను అని అనుకుంది, నెరవేర్చింది అంతే. పగలగొట్టేస్తాను అనుకున్నా నెరవేర్చలేకపోతున్నా, అయ్యి బాబోయ్ దీన్ని పగలగొట్టడమే అని మరలా 2-3 సార్లు ఆలోచిస్తాను. ఎంత బ్యూటిఫుల్, వాట్ ఏ బ్యూటిఫుల్. దీని యొక్క అసలే వాసనే ఎంత గుబాళించిపోతుంది, ఇదంతా పరిమళ వాసన. ఏదైతే నీకు చాలా చక్కగా ఉందో పగలగొట్టు, దేనైతే నువ్వు ప్రేమిస్తున్నావు పగలగొట్టు. ఆయన యొక్క కృప, ఆయన శక్తి, మరణము నుంచి తిరిగి లేపగలిగినటువంటి శక్తి అది నీలో పనిచేస్తుంది. కృపను అర్థం చేసుకో. కృప అంటే నీకు అర్థం కావట్లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నువ్వు మామూలుగా ఉండేటట్టు చేయగలదు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, శిష్యులందరూ ఏమంటున్నారంటే, ఎంత ఎందుకు ఇది ఏం చేయమంటున్నాడు? వాళ్ళందరూ చెప్పే సజెషన్స్, వారందరూ చెప్పే సలహాలు ఏంటి? దీనిని అమ్మేసి, దాంట్లో యోధ ఒకడు ఉన్నాడు, వాళ్ళు లీడర్, వాళ్ళకి ఇలా చెప్పే సలహాదారుడు. దీనిని అమ్మేసి ఎవరికి ఇవ్వాలంట? బైబిల్ ఏం చెప్తుంది? వాడు బీదల ఎడల వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, బీదల మీద శ్రద్ధ కలిగి కాదు. వాడు దొంగయ్య ఉండి, వాడు దొంగ. తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున నువ్వేదో కరణ చెప్తున్నావు. యు ఆర్ ఏ థీఫ్. నీవు ఒక దొంగవు కనుక ప్రభు యొక్క సన్నిధిని దొంగిలిస్తున్నావు, ప్రభు యొక్క డబ్బును దొంగిలిస్తున్నావు, ప్రభు యొక్క హృదయాన్ని బ్రదలు కొడతాం. వాళ్ళందరూ ఏమో ప్రభు యొక్క హృదయాన్ని బ్రదలు కొడుతున్నారు, ఈమెమో తనకిష్టమైన దాన్ని బ్రదలు కొట్టేసింది అంతే. అప్పుడు వాళ్ళకంటే జ్ఞాని అయిపోయింది ఈమె. ఆయన ఏమన్నాడంటే, నా భూస్థాపన దీపంతో ఉంచుకోను సర్వలోకంలో ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అన్ని చోట్ల కూడా ఈమె చేసినది ప్రశంసించబడును. ఎవరు జ్ఞానవంతులు? ఆయన్ని పాల్గొడేసినటువంటి ఆ మరియ జ్ఞానవంతురాలు. అంతే, ఇంకా పాల్గొట్టలేదు. లేదు, దేని మీద ఆధారపడుతున్నావు? నాకు ఆస్తి కొంచెం ఉంది, అది కూడా వచ్చేసినట్లయితే నా శ్రమలన్నీ తీరిపోతాయి అనుకుంటున్నావు. నువ్వు ఎవరి మీద పెట్టావు నీ యొక్క మనసు? దేవుని మీద పెట్టావు. నీ తాతగారి మీద, మీ అమ్మమ్మ మీద, వాళ్ళకి ఒక అరెకరం ఉంది వాళ్ళకి, దాని మీద దేని మీద ఆధారపడుతున్నాను? ఇవి మొత్తం అంతా పగలగొట్టేసిందంటే, మొత్తం అంతా పగలగొట్టేసి ఈమె జ్ఞాని. మొత్తం పగలగొట్టలేకపోతున్నాను. మొత్తం పగలగొట్టిన వాడే ఏసై సిలువకు మిత్రుడవుతాడు. పగలగొట్టని వాడు శత్రువు. నీ చిత్తమును పగలగొట్టలేకపోతున్నావు. నీ దేవుని చిత్తం అంటే పరిహాసంగా ఉంది. నాకు దేవుని వాక్యమే నీకు పరిహాసంగా ఉంది. ఆయన ప్రాణం పోతున్న సమయంలో ఆయన ఏమి నడుస్తున్నాడంటే, నా దేవా 27వ అధ్యాయం మత్తయి సువార్త 46వ వచనం. ఆయన ఏం నడుస్తున్నాడు? యేసయ్య ఏలి 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 లామా సబాక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని. అంతవరకు తండ్రి అన్నాడు ఆయన్ని. ఇప్పుడు దేవా అంటున్నాడు. ఎందుకంటే ఆ యొక్క సహవాసం విడిపోయింది. ఇప్పుడు తండ్రి కాదు, నా దేవా నువ్వు నాకు సహాయం చేయాలి. నీవంతే. ఆయన సహాయం వెతుకు. యేసయ్య చేసినట్టుగా చేయి. అనుగ్రహించబడింది కృప. నా చెయ్యి విడనాడాడంతే, శ్రమను భరించలేని శ్రమను ఆహ్వానించాడంతే. ఈ భరించలేని శ్రమ నీకు వద్దు అంటున్నావు. నీవు సిలువకు శత్రువు. ఈ సిలువకు శత్రువులుగా ఉన్నటువంటి వారి యొక్క గుర్తింపు ఏమిటి? మళ్ళీ చదవండి అక్కడ. గుర్తు ఏమిటి ఏంటో సరే మనం చూద్దాం. 3వ అధ్యాయం ఫిలిప్పీ 3:18.
అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు అంటే క్రైస్తవులు, చాలామంది క్రైస్తవులు 99%. ఇంకా వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఎన్నోసార్లు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. బ్రద్దలైపోతుంది ఆయన హృదయం. నువ్వు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నిజంగా ఆ సంఘటనలో నువ్వు ఉన్నావు అని ధ్యానించు. ఆయన గుండె పగిలిపోతుందంటే, నీ గుండె పగలాలంటే. ఆయన ఒకసారి ఒక పట్టణానికి వెళ్ళాడంట. ఓ పట్టణానికి వెళ్తే అంత పౌలు ఒక పట్టణానికి వెళ్ళి చూస్తే అంత విగ్రహారాధన కనపడుతుందంట. ఆ పట్టణం చూసి ఆయన గుండె బ్రదలైపోయిందంట. ఆ పట్టణం చూసి ఆయనకు గుండె బ్రదలైపోయిందంట. ఎన్నో విగ్రహారాధన పట్టణాలు చూస్తున్నాం, ఎప్పుడు నీ గుండె బ్రదలు అవ్వలేదు. యేసు యొక్క హృదయం ఆయనలోకి వచ్చేసింది. యేసు యొక్క ముద్రలు అంతరంగ ముద్రలు, బాహ్యమైన ముద్రలు ఆయన ధరించున్నాడు కనుక ఆ పట్టణం, ఆయనేమో యెరూషలేము చూసి ఏడుస్తే, ఈయనేమో ఈ పట్టణం చూసి ఏడుస్తున్నాడు. ఏడ్చావు ఎప్పుడైనా? ఉన్నది అది చదువు. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టి ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి అది ఆ పట్టణం విగ్రహములతో నిండి ఉండి చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. అంతరంగంలో ఆ గాయాలు చూడండి. ఆయన ఆత్మ పోలేక హృదయం నీకుందా? ఎంతోమంది భూత వైద్యులు ఉన్నారు, ఎంతోమంది పూజారులు ఉన్నారు, ఎంతోమంది విగ్రహములు ఆరాధించేటువంటి వారు. ఎందుకు నీవు అసలు నీ పరితాపం లేనలేదు? నీవు సిలువకు శత్రువు. విగ్రహాన్ని ఆరాధన చేసేటువంటి వాళ్ళు బాబో వీళ్ళ నరకానికి వెళ్ళిపోతున్నారు, విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. ఎంతోమంది క్రైస్తవులు యేసు బాలుని యొక్క ఆ బొమ్మను ఆరాధిస్తున్నారు, సిలువను ఆరాధిస్తున్నారు. నీ హృదయం హరితం పట్టలేవు అసలు. గుడ్ ఫ్రైడే రోజున ఏదో ఏడ్చేసి మోసల కన్నీరు ఖర్చేసినందువల్ల నువ్వు ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నావు. నో, సిలువకు శత్రువు నీవు. ఆయన ఎంత బాధపడుతున్నా, నా దేవా అని ఆయన బాధపడుతుంటే నీకేం అర్థం కావట్లేదు. నీ శరీరం రెచ్చగొట్టబడతా ఉన్నది పాపానికి. ఈ సినిమా చూసినందువలన నీ అవయవములు రెచ్చగొట్టబడతా ఉన్నాయి. నీవు శత్రువు. నీ కళ్ళు పాపంతోనే హోడి ఉన్నది. నీ చేతులు పాపపు ఆలోచనలతో, పాపపు మోహం యొక్క ఆలోచనలతో నీ మనసు నింపబడి ఉన్నది. శత్రువు, సిలువకు శత్రువు నీవే. రెచ్చగొట్టబడుతున్నావు. జాగ్రత్త. నీ యొక్క ప్రార్థన నేను మర్చలేకపోతాను. నీ ప్రార్థన ఆ యొక్క శక్తి నేను కంట్రోల్ చేయలేకపోతుంది. ఎలా కంట్రోల్ చేయాలి? వాడు బయటికి వెళ్ళిపోయి వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి కూర్చుంటారు. వాడు ఏదో కంట్రోల్ అయిపోయినట్టు. ఒకటి చెయ్యిని ఎలా పెట్టాడంట, ఈ చెయ్యి చాలా పాపాలు చేస్తుంది, ఈ చెయ్యిని ఎలా పెట్టున్నాడంట. కొంతకాలం కాదు అలాగైపోయింది. కిందకు దిగడం అంటే రావట్లేదు. సౌదు సుందర సింగిల్ అడిగాడంట, ఏంటి పాపాలు పెట్టావంటే నేను పాపానికి శిక్ష విధించానన్నాడంట. నువ్వు శిక్ష విధించే అవసరం లేదు, శిక్ష విధించుకున్నటువంటి ఆయన యేసయ్య ఉన్నాడు. ఆయన నమ్మంటే ఈ చేత్తో కొట్టడానికి వస్తున్నాడంట. మరి ఈ చేయమైందని అడిగాడంట ఆయన. ఈ చేయమైంది లేస్తుంది అన్నాడంట. ఇదెందుకు లేస్తుంది? చాలామందికి అర్థం కావట్లేదు. సోదరుడు, నీ కంట్రోల్, నీ డిసిప్లిన్ వల్ల నీవు కంట్రోల్ చేసుకోవాలి. లేవు కృప వలన, సమస్తమును కృప వలననే. చాలామంది లోకము, మేడలు, మిద్దెలు, బంగారం, వెండి వస్తువులు ఇదంతా కూడా వాళ్ళ ఇంట్లో, ఒక ఎవరి ఇంటికి వెళ్ళినప్పటికీ వరల్డ్ అంతా లోకమే. వాళ్ళకి ఆ వస్తువు ఉంది, నాకు వెంటనే ఆ వస్తువు కావాలి. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోతే నువ్వు వచ్చావంటే నీవు ఫస్ట్ క్లాస్లోనే వచ్చావని జాగ్రత్త అని భర్తలకే చెప్పేస్తారంతే, ఆజ్ఞ చేస్తారంటే. నువ్వు జీతం తెచ్చుకున్న రోజున కూడా ఫ్రిడ్జ్ తీసుకొస్తానే నీ తలుపు తెరుస్తాను. నీవు ఒక లోకస్తురాలు, నీవు కొంచెం శ్రమ అనిపిస్తావు అని ఉందా నీకు? అప్పులు చేసేద్దామైనా పర్లేదు, ఎలాగైనా తీర్చేసుకుందాం. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి?
ఆ చిట్టి వేసేద్దాం, ఈ చిట్టి వేసేద్దాం, ఏదైనా చిట్టీలు బ్రతుకు. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, ప్రభా వద్దంటే మానేస్తాను. ఆ మాట ఎందుకని లేకపోతున్నావు? వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంత చక్కని కుర్చీ ఉంది వాళ్ళ ఇంట్లో. మనకేమో ఉంది దిక్కుమాలను కూర్చోవడం ఉంది, డొక్కులు కుర్చీ పెట్టాము ఇక్కడ. దాని మీద కూర్చుంటే అది కింద పడేసేటట్టు ఉంది. మనకు అటువంటి కుర్చీ ఒకటి కావాలి. అసలు చూసి దానికంటే మంచి కుర్చీ కావాలి. అసలు ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? ఆశీర్వదించబడాలి. యు ఆర్ ఎనిమీ టు క్రైస్ట్, క్రాస్, శిలువకి శత్రువురాలు. అదే వేరే వేసి అంటే అదే. ఎంతకాలం నీవు ఆయనను దేనిని మిత్రుగా ఉండాలో, దేనికి నువ్వు శత్రువుగా ఉండాలో నీకు అర్థం కావట్లేదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, డబ్బులు ఎక్కడా, ఏం తినాలి, ఏం త్రాగాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనము. ఏమి తిందుమో, ఏమి తిందము, ఏమి త్రాగుదుమో, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందుమో అని ఏమి ధరించుకుందాము అని చింతింపకుడి. ఆలోచించొద్దు. అసలు నీవు శత్రువు కనుక ఆలోచిస్తున్నావు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్య జనులు విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలనని, ఇవన్నీ కావాలినని మీ పరలోకపు తండ్రికి మీ తెలియను. పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన రాజ్యమును, నీతిని, ఆయన నీతిని మొదట వెతుకుడి, మొదట వెతకండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. యేసుతో సహవాసం కావాలి. నిజంగా ఆయన బిడ్డలతో నీకు సహవాసం కావాలి. తండ్రితో సహవాసం, కుమారునితో సహవాసం. 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారాను కూడాను, యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై, మన సంతోషం పరిపూర్ణమగుటకై మీ సంగతులను వ్రాయుచున్నాము. నీ సంతోషం పరిపూర్ణంగా ఉండాలంటే తండ్రితో సహవాసం పెట్టుకో, కుమారుడితో సహవాసం పెట్టుకో, ఆయన బిడ్డలతో సహవాసం, శిష్యులతో సహవాసం పెట్టుకో. 26వ అధ్యాయం మత్తయి సువార్త, 26వ అధ్యాయం మత్తయి సువార్త 25వ వచనం. ఇక్కడ యోధ ఇస్కరియోతు మనం చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క రక్తం, అలాగే ఆయన శరీరం చూపించేటటువంటి రొట్టెను మనం చూస్తున్నాం. మనం మీలో ఒకడు నన్ను అప్పగించునని చెప్పాడంట ఆయన. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ యోధ ఇస్కరియోతు ఏమంటున్నాడు? ఆయనను అప్పగించిన యూదా, అప్పగించున్న యోధ, బోధకుడా నేనా అని అడుగగా, చూడండి ఎంత లోపలంతానేమో ఏర్పాటు చేసేసుకున్నాడు. చాలామంది అన్నీ ఏర్పాటు చేసుకుంటాడు. అన్నీ ఏర్పాటు చేసేసి అయ్యగారు మరి మీరు ఏమంటారు, లోపల ఉంది నేను ఏమన్నా సరే వెళ్ళిపోతాడా అని తెలుసు. కానీ పైగా ఏమంటారు, ఈ శత్రువు ఇతడు, ఇది శిలువకు మిత్రుడా శత్రువా? ఏమని అంటున్నాడు ఈయన? యేసు ఎదురుగుండా ఉండి నేను అప్పగించేది నేనా, వీడికి తెలీదా? అలాగే చాలామంది క్రైస్తవులు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తారు. ఎలా ఉంటున్నావు సహోదరి? నువ్వు ఏమి తెలియనట్లుగా నటిస్తున్నావు, ఏమి తెలియనట్లుగా నటిస్తున్నావు. మత్తయి సువార్త 7వ అధ్యాయం వీళ్ళతో ఏమనబోతున్నాడు ఆయన? 22వ వచనం, 7వ అధ్యాయం మత్తయి 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, అనేకులు, అది అంతేగాను అనేక శత్రువులు, అనేకులు సిలువ శత్రువుగా ఉంటున్నారు. వాళ్ళే అనేకులు నన్ను చూచి, వీళ్ళు ఎటువంటి వారో వీరి క్యారెక్టర్ ఏంటో మనం చూద్దాం. ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నేను నీ నామమును ప్రకటించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అనేకమైన అద్భుతాలంట. ఒక్క అద్భుతం జరగట్లేదు వీళ్ళ దగ్గర అంటారు. అలా మోసం చేస్తున్నాడు సైతం. అనేకమైన అద్భుతములు చేయలేదా ఇంకా అని చెప్పుదురు.
అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను. అక్రమము చేయువారు అదే వేరే యేసు అంటే. యేసు నామములో జరిగిపోతున్నాయి. నేను అదండి చర్చ్ అంటే అన్నారు అందరూ. అదండి సంఘం అంటే, అదండి సేవ అంటే అంటున్నారు. అనేకమైన అద్భుతం, అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు. ఆయన ఏమంటంట, మీరెవరో నాకు శపించబడిన వారులారా, మిమ్మల్ని ఏనడను ఎరగను నేను, పోడే. అనేక మంది సిలువకు శత్రువులుగా ఉన్నారు. సహోదరి, సిలువకు శత్రువా, సిలువకు మిత్రుడువా అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభువా, పిల్లలను మీరు దర్శించి సిలువకు శత్రువుగా ఉన్నారా, సిలువకు మిత్రులుగా ఉన్నారా, వీరిని తెలుసుకోగలటి వారికి సహాయం చేసి నడిపించి దీవించు, దర్శించు, పశ్చాత్తాపం దయచు. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.